కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలు అక్రమాలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై అసెంబ్లీలో చర్చ జరగనుంది. ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ రిపోర్టులోని ప్రధాన అంశాలను ప్రభుత్వం బయటపెట్టింది. కమిషన్ రిపోర్టుపై చర్చ సందర్భంగా సభలో మంత్రులందరూ మాట్లాడనున్నారు. ఇప్పటికే ఫ్లోర్ లీడర్లకు నివేదికను ఇచ్చామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కేసీఆర్ తరపున రిపోర్ట్ కాపీని మాజీ మంత్రి హరీష్ రావుకి ఇచ్చామన్నారు మంత్రి ఉత్తమ్. కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై అందరి అభిప్రాయాలు తీసుకుని ముందుకు వెళ్తామని చెప్పారు. అసెంబ్లీలో కాళేశ్వరం రిపోర్టుపై చర్చకు సంబంధించిన పూర్తి సమాచారం సత్యం అందిస్తారు. సత్యం, కాసేపట్లో అసెంబ్లీలో కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై చర్చ జరగనుంది కదా, అప్డేట్స్ ఏంటి? మరి కాసేపట్లో ఇప్పుడే సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీకి చేరుకున్నారు. మరి కాసేపట్లో అసెంబ్లీ ప్రారంభం కాబోతుంది. ఈ అసెంబ్లీ ప్రారంభం కాగానే కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ పై షార్ట్ డిస్కషన్ అసెంబ్లీలో ప్రారంభమవుతుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ 2 రోజుల నుంచి కూడా ఈ కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ సంబంధించి రిపోర్ట్లో ఉన్న అంశాలను కమిషన్ ఇచ్చిన తర్వాత ఇప్పటి వరకు తెలంగాణ ప్రజల ముందు పెట్టలేదు. కేవలం ఆ రిపోర్టులో ఉన్న అంశాలకు సంబంధించి కూడా మంత్రుల కమిటీ వేసి దాంట్లో ఉన్న కీలక అంశాలను కూడా నోట్ రిలీజ్ చేసింది మొదటగా. ఆ తర్వాత ఈరోజే మొదటిసారి అసెంబ్లీలో టేబుల్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అందరు ఎమ్మెల్యేలకు కూడా కాళేశ్వరం కమిషన్ రిపోర్టును అందజేసింది. ఉదయం అసెంబ్లీ ప్రారంభం కావాలనే టేబుల్ చేసిన కమిషన్ రిపోర్టును దాన్ని ప్రతిపక్ష పార్టీ సభ్యులంతా కూడా ఆ కమిషన్ రిపోర్టును తరువుగా పరిశీలించిన తర్వాత ఇప్పుడు ఈ అసెంబ్లీలో చర్చ ప్రారంభం కాగానే ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి షార్ట్ డిస్కషన్ స్టార్ట్ చేస్తారు. ఉన్న రిపోర్ట్లో ఉన్న కీలక అంశాలకు సంబంధించి దాదాపు బీఆర్ఎస్ ప్రభుత్వం 1,00,000 కోట్లు ఖర్చు పెట్టాము తెలంగాణకు వరప్రదాయి అని చెప్పిన బీఆర్ఎస్ ప్రభుత్వం అది దాదాపు 3 ఏళ్లలోనే, అంటే నిర్మించిన 3 ఏళ్లలోనే అది మేడిగడ్డ పిల్లరు కుంగిపోయి అది నిరుపయోగంగా ఉందని కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు చెబుతూ వచ్చింది. చాలా అంశాలు ఇది గత అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తిగా ఎన్నికల ప్రచారంలో కూడా కాంగ్రెస్ పార్టీ పదే ఇదే అంశాన్ని ప్రస్తావించింది. ప్రజాధనాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం దుర్వినియోగం చేసింది. ఇంత పెద్ద ప్రాజెక్టు నిర్మించినప్పుడు ఎందుకు ప్రమాణాలు పాటించలేదనే అంశాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ముందు ప్రచారంకి వెళ్ళినప్పుడు కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించింది. దీంతో ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే విచారణకు ఆదేశించింది. విచారణలో రిటైర్డ్ జడ్జిగా ఉన్న పీసీ ఘోష్ కమిషన్ మొత్తం కాళేశ్వరం నిర్మాణం చేసిన కాంట్రాక్టర్లతో పాటు ఇంజనీర్లను, కీలక పనిచేసిన వారిని, ప్రభుత్వంలో కూడా కీలకంగా ఉన్న వారిని, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను, అదేవిధంగా మాజీ మంత్రి హరీష్ రావును కూడా కాళేశ్వరం కమిషన్ విచారించింది. వాళ్ళు విచారణలో చెప్పిన అంశాలనే కమిషన్ పూర్తి డాటాను పాయింట్ వారీగా ఆ కమిషన్లో రిపోర్టు చీఫ్ ఇంజనీర్లు, ఆ నిర్మాణంలో పనిచేసిన కాంట్రాక్టర్లు, ఇక మేధావులు వీళ్ళంతా కూడా కాళేశ్వరం